మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు జాగృతి కార్యకర్తలు. ఈ ఘటనలో మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే మల్లన్న అంతు చూస్తామని నినాదాలు చేస్తూ లోపలికి వచ్చారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ హరిశంకర్ గౌడ్ తెలిపారు. ఆఫీసు ధ్వంసం చేసి లోపలికి రావడానికి ప్రయత్నించారని మల్లన్న మీద దాడికి పాల్పడ్డారన్నారు. అయితే గన్మ్యాన్ కాల్పులు జరిపినా ఆగలేదన్నారు. ఈ ఘటనలో మల్లన్నకు కూడా గాయాలు అయ్యాయని తెలిపారు. పదకొండు గంటల తర్వాత దాదాపు 30 నుంచి 35 మంది సుమారుగా కవిత జిందాబాద్, కవితక్క జిందాబాద్, మల్లన్న డౌన్ డౌన్, మల్లన్న అంతు చూస్తాం బయటికి రా అని, మల్లన్న అంతు చూస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ రూమ్లో ఉన్నారు. 3 రూమ్లు ఉంటాయి, ఫస్ట్ రూము, సెకండ్, థర్డ్ మల్లన్న ఉంటాడు. ఆ ఫస్ట్ రూమ్లో ఉన్న అటాక్ మేము మాట్లాడుతూ ఉండేసరికి ఒక గన్మెన్ వచ్చి ఆపిండు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, వచ్చే రాకని ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసేసారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉన్న వాళ్ళందరూ కొట్టేస్తున్నాం. ఇక కొట్టేసి లోపల రావడానికి ప్లాన్ చేశారు. అప్పుడు ఒక గన్మెన్ 15 నిమిషాలు ఆపిండు వాళ్ళను. ఇంకో గన్మెన్ అన్నకు సెక్యూరిటీ ఉన్నాడు. ఒక 4-5 లోపలికి వచ్చేసారు. ఇక అన్న దగ్గరికి రాగానే ఇద్దరిని పట్టుకోరు మన వాళ్ళు. పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది మల్లన్నకి. ఇక్కడ మల్లన్ని కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతో వచ్చి మొత్తం అద్దాలు వలగొడుతారు. మొత్తం రక్తపాతం అయింది. మొత్తం 3 రూమ్లు రక్తపాతం అయిపోయినాయి. ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది. అప్పుడు గన్మెన్ 6 రౌండ్లు కాల్పులు జరిపిండు. 6 రౌండ్లు చేసేసరికి అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. చివరికి ఇంకొకటి అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కు, సిపి గారికి, సైబర్ రాచకొండకు ఫోన్ చేశారు. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించరు. దాని తర్వాత కూడా మల్లన్న ఇక్కడ పక్కన కాలనీలు ఉంటాడు, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని. అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏమంటే స్పందించి ఇక్కడ పోలీసు వ్యాన్ పంపించేసరికి అక్కడి నుంచి పరారైనరు. ఈ విధంగా మీరు పట్టుకున్న వాళ్ళు చెప్పారు, 2 వచ్చారు వాళ్ళు, సుజిత్ రావు అని, అశోక్ అని. ఎవరు పంపించారంటే కవితనే పంపించింది. మేము కవితనే ఇంట్లో మాకు పంపించింది. కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూపులో అందులో వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని పెడుతుర్రు. దాడి చేసిన దృశ్యాలు కానీ అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పోయినరు. వాళ్ళిద్దరిని తీసుకొని పోయినరు. ఇప్పుడు సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు గారు కూడా ఇమ్మీడియట్గా ఏసీపీ గారు వచ్చిండ్రు, సిఐ గారు వచ్చారు. అన్ని క్లూ టీమ్స్ వచ్చినాయి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు.